ఎలక్షన్ అంతా ఒక కలలా జరిగిపోయింది. ఈ రోజు రాష్ట్రం అంతా కూడా అసలు చంద్రబాబు నాయుడు ఎలా ముఖ్యమంత్రి అయ్యాడు? అతి తెలివి అంకుబట్టులేతికెళ్ళా ఆ దేవుడు నీకు బుర్రిచ్చింది దూకోవడానికి తప్ప ఆలోచించడానికి లేదు. పవన్ కళ్యాణ్ ఎలా డిప్యూటీ అయ్యాడు? గారు రెండు చేతులు కలవడానికి మొండికేస్తున్నట్టున్నాయి. రాజకీయం కదా, హ్యాండిల్ మధ్య కోఆపరేషన్. లోకేష్ ఎలా మంత్రి అయ్యాడని ఇప్పటికి కూడా చాలా మందికి అర్థం కావట్లేదు. మనం ఒకటి చేయాలనుకుంటాం, మనకే ఇంకోటి చేసేస్తున్నారు. కానీ ఈరోజు అందలం ఎక్కిన తర్వాత కనీసం మారుతారు ప్రజలు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు చేస్తారు. ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడుకుంటాడు, రైతుల్ని కాపాడుతాడు, మహిళలను కాపాడుతారని అందరూ ఎదురు చూశారు. 5 ఏళ్ళేం గాడిదలు కాశారా? వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు గాడిదలు కాశారా? కానీ పెద్దలు అంటారు కదా, కుక్కతో ఒక వంకర. వీడెవడండి బాబు, ఆ నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకి గోదావరి ఈదిన మళ్ళీ ఆ గట్టుకు వెళ్ళాక ఆ తోక అలాగే వంకర పోతుందంట. నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంతటి నువ్వే తెలుసుకుంటావు. అలా చంద్రబాబు నాయుడు అధికారంలో రావటం వరకు నేను మారాను, ఇంకా నుంచి చేస్తాను అంటాడు. కానీ మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. అధికారంలోకి వచ్చాక మళ్ళీ సేమ్, ఏం మారడు, ఏం చేయడు. సారీ. సో ఈ సంవత్సర కాలం అయిపోతుంది. ఇప్పటి వరకు ఒక విద్యార్థికి గాని, ఒక రైతుకు గాని, ఒక మహిళకు గాని ఎవరికైనా మంచి చేశారు అంటే ఈరోజు ప్రజలందరూ కూడా ఎంత కోపంగా ఉన్నారు. చెప్పవే నేను వింటాను కదా. ఓ చెప్పే. ప్రభుత్వం మీద ఎంత ఆవేశంగా ఉన్నారనేది మొన్న వెన్నుపోటు దినం మనం చేసినప్పుడు ఎవరో చెప్తే నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. కర్మరా బాబు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, రైతులు, విద్యార్థులు రోడ్డు మీదకి రావడం మనం చూసాం. చూసాను. వెళ్ళినా, పొదిలి వెళ్ళినా, సత్యనపల్లి వెళ్ళినా, తెనాలి వెళ్ళినా ఎందుకు ప్రజలు అలా వస్తున్నారు? అక్కడంతా రెడీనా? ఒక్కొక్కడికి వందించి యాక్టింగ్ ఎరగదేమని చెప్పా. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పని మార్గం లేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ఎన్ని కష్టాలు ఎదురైనా, కరోనా వచ్చినా ఆయన కుంటి సాకు చెప్పకుండా మనకు చెప్పిన ప్రతి ఒక్కటి వాగ్దానం నెరవేర్చారు. కాబట్టి ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. మళ్ళీ ఈ రాష్ట్రానికి ఒకే ఒక ఆశాదీపం జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ముఖ్యమంత్రి అవుతేనే మళ్ళీ ఈ రాష్ట్రం బాగుంటుంది. ఎందుకు అడుగుతుంటాడికా? రాష్ట్రంలో రైతులు గాని, మహిళలు గాని, విద్యార్థులు గాని మనమందరం కూడా బాగుంటామన్న నమ్మకం ప్రతి ఒక్కరిలో వచ్చింది. కాబట్టి వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. కాబట్టి ఈ రోజు జగనన్న ఎక్కడికి వచ్చినా కూడా అందరూ పరుగులు తీస్తున్నారు, పోలీసులు సైతం లెక్క చేయకుండా. డబ్బా కొట్టు డబ్బా. వైఎస్ జగన్ ను కలిశారు వల్లభనేని వంశీ దంపతులు. వంశీ ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు జగన్. ఏం మాట్లాడుకుంటున్నారా? కనపడుతుంది కానీ వినపడడం లేదురా. సడన్ గా ముసలాడైపోయి ఆడెప్పుడో ముసలాడైపోయాడు సార్. మెయింటెనెన్స్ సరిగలేక అసలు ఇప్పుడు బయటపడింది. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకో. నమస్తే. ఎందుకురా సార్ అంటే మీకు అంత క్రేజ్? చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.